అభివృద్ధికి దూరంగా ఉంటూ కనీస సౌకర్యాలు లేక సమస్యల వలయంలో చిక్కుకుంటున్న శ్మశానవాటికలపై బీఎస్పీ దృష్టి సారిస్తోంది. వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, వాటి పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో విశాఖ కాన్వెంట్ జంక్షన్ వద్ద ఉన్న శ్మశానవాటికను బీఎస్పీ నేతలు సందర్శించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ శివప్రసాదరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు సందర్శించి అక్కడున్న సమస్యలపై అధ్యయనం చేశారు. శ్మశానవాటిక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదన అందిస్తామని తెలిపారు. ప్రహరీ గోడ, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, రహదారుల అభివృద్ధి, శ్మశానవాటిక నిర్వహణ కోసం సీసీ కెమెరా ఏర్పాటు, శ్మశానవాటిక అభివృద్ధి కమిటీ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భీమరిశెట్టి బిశ్వనాథం, జిల్లా ఇన్ఛార్జ్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నా పేరు కదిలింక శివప్రసాదరావు, బహుజన్ సమాజ్ పార్టీ విశాఖపట్నం జోనల్ కన్వీనర్, అలాగే స్టేట్ ట్రెజరర్ కూడా. ఈరోజు విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కార్యవర్గం అంతా కూడా రావడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గత వారం రోజులుగా విశాఖపట్నం నుండి శ్మశానాలన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది నియోజకవర్గాల వారీగా. ఈరోజు జిల్లా కమిటీ అంతా కూడా విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ఈ చావులమోదు శ్మశాన వాటిని సందర్శించడం జరిగింది. మరి ఈ సందర్శనలో అనేక సమస్యల్ని మాకు కనిపించాయి. ఏంటంటే ముఖ్యంగా ఈ పెద్ద విశాఖపట్నంలో ఈ పెద్ద శ్మశాన వాటికి అసలు ప్రహరీ గోడ లేదు. దానివల్ల అనేక జంతువులు, కుక్కలు, నక్కలు అన్నీ కూడా వచ్చి మొత్తం ఈ కళేబరాల్ని పీకి తినేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇక్కడ గేట్లు ఉన్నాయి, గేట్లకి తాళాలు లేవు. దానివల్ల అనేక మంది సంఘ విద్రోహ శక్తులు, మందుబాబులు రాత్రిపూట ఈ శ్మశానాన్ని వేదికగా చేసుకొని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా చేసుకొని ఇక్కడ అనేకమైన సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం ద్వారా ఇటీవల కాలంలో ఒక హత్య కూడా ఇక్కడ జరగడం జరిగింది. మరి ఇవన్నిటిని నివారించాలంటే తప్పనిసరిగా పోలీసు పర్యవేక్షణ ఉండాలి. అలాగే సీసీ కెమెరాస్ పర్యవేక్షణ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. అలాగే ఈ రాత్రిపూట లైటింగ్ పూర్తి ఈ శ్మశాన వాటికి, చావుల మధ్య శ్మశాన వాటికి లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలి. అలా కాకుండా ఎప్పుడో వేసినటువంటి రోడ్ల వలన, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన వర్షం పడినప్పుడు పూర్తిగా ఇది మునిగిపోయి చాలా దుర్గంధభరితం అయిపోయిన పరిస్థితి కూడా ఉంది.
మరి ఇవన్నిటినీ నివారించాలి అంటే ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక అభివృద్ధి కమిటీని కూడా ఈ శ్మశాన వాటికి వేయాలి. ఎందుకంటే తప్పనిసరిగా ఇది అభివృద్ధి చెందాలి. మరి మన చేరువులో ఉన్నటువంటి రాజమండ్రిలో కానీ విజయనగరంలో కానీ ఈ కైలాస భూములు ఎంతో అందంగా తీర్చిదిద్దబడి ఉన్నటువంటి ప్రదేశాలు. మరి ఇక్కడ చూస్తే చాలా చాలా మనిషి కనీసం స్నానం చేసుకోవడానికి నీటి సదుపాయం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అన్నిటికీ మించి కాటికాపరులు ఇక్కడ సరిపోయినంత మంది లేరు. అసలు జీవీఎంసీ వాళ్ళు వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఆ పరిస్థితి లేకుండా ఇక్కడ చాలా పనిచేసేటువంటి వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సరిపోయిన వ్యక్తులు కూడా లేకుండా ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారికి అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి మేము కోరేది ఏంటంటే, ఏవైతే ఈ సమస్యలన్నీ ఉన్నాయో ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని మేము వీక్కిల్ వినయపూర్వకంగా మా జిల్లా కమిటీ తరఫున బహుజన సమాజ్ పార్టీ కోరుతుంది. లేకపోతే దీన్ని ప్రజల్లో తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 7 నియోజకవర్గాల్లో ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా కమిటీ 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అధ్యక్షులు అందరూ కూడా ఉన్నారు. మరి వీళ్ళు కూడా వారి నియోజకవర్గాల్లో ఈ సమస్యలు సేకరణ చేశారు. తప్పనిసరిగా మా వాళ్ళు సేకరించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రధానంగా ఈ తాలూకా సమస్యని అన్నింటినీ క్రోడీకరించి కలెక్టర్ గారికి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని మేము కోరుతున్న విషయాన్ని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం.